వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం కట్టింగ్ లెంత్ ఆఫ్ స్టిరప్ యొక్క కట్టింగ్ లెంత్ అనేది తెలుసుకుందాం. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు స్టిరప్కి మనం కట్టింగ్ లెంత్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనము తెలుసుకుందాం. సో దానికంటే ముందు మనం ఈ కట్టింగ్ లెంత్ కనుక్కోవడానికి ఈ కాలంకైనా దేనికైనా కనుక్కోవడానికి మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి పెరిమీటరు, రెండోది హుక్ లెంత్, ఇంకోటి బెండ్స్ ఎక్కడెక్కడ వచ్చాయి అనేది. ఓకేనా, ఈ 3 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే పెరిమీటర్కి ఫార్ములా ఏంటంటే 2a+b 2 × a+b. ఓకేనా, ఇది ఫార్ములా అనమాట. నెక్స్ట్ హుక్ లెంత్కు సపరేటు హుక్ లెంత్ అంటే మనము 135 డిగ్రీస్లో మనం హుక్ను బెండ్ చేస్తాం కదా. సో అదనమాట హుక్ లెంత్. దానికి 10 × d అనమాట. 10 × d ఫార్ములా. బెండ్స్ అనమాట. బెండ్స్ అనేటి మనకు జనరల్గా 5 బెండ్స్ ఉంటాయి. అంటే 1 2 3 4 5 అనమాట. సో 5 బెండ్స్ ఉంటాయి. సో దానికి ఫార్ములా వచ్చేసి 2 × d ఫార్ములా. ఓకేనా, 5 × 2 × d డయామీటర్ ఆఫ్ బార్ అనమాట. మనం తీసుకునే బార్ యొక్క డయామీటర్ అనేది 8 mm. సో ఇంకా డైరెక్ట్గా మనము వెళ్ళిపోదాం వీడియో క్యాలిక్యులేషన్స్లోకి. కట్టింగ్ లెంత్ = 2a+b ప్లస్ హుక్ లెంత్ మైనస్ బెండ్స్ అనమాట. ఇక్కడ పెరిమీటర్. ఓకేనా, ఇక్కడ ఏ అంటే 2 × a+b. ఇది ఏ అంటే ఫస్ట్ బ్రెడ్త్ ఆఫ్ బీమ్. ఓకేనా, దానికి ఫార్ములా వచ్చేసి బ్రెడ్త్ ఆఫ్ బీమ్ అనమాట. మైనస్ ఏకి యొక్క ఫార్ములా వచ్చేసి ఏ = బ్రెడ్త్ ఆఫ్ బీమ్ మైనస్ 2 × క్లియర్ కవర్ అనమాట. కవర్ ఎంత పెడుతున్నాం అది. ఓకేనా, మైనస్ 2 × డయామీటర్ ఆఫ్ స్టిరప్స్. జనరల్గా ఇది 2 × డయామీటర్ ఆఫ్ స్టిరప్స్ అని జనరల్గా తీసుకోరు అనమాట. బట్ ప్రాక్టికల్గా తీసుకోరు, థియరిటికల్గా తీసుకుంటారు. నేను థియరిటికల్ అని చెప్తా, ప్రాక్టికల్ రెండు ఎట్లా తీసుకున్నా ఏం తప్పేం కాదు. ఓకేనా, నెక్స్ట్ బి అంటే డెప్త్ ఆఫ్ బీమ్ మైనస్ 2 × క్లియర్ కవర్ 2 × డయామీటర్ ఆఫ్ స్టిరప్స్. నెక్స్ట్ ఏ = ఇక్కడ బ్రెడ్త్ ఆఫ్ బీమ్ అంటే ఎంత 300. ఓకేనా, 300 మైనస్ 2 × 20 అనేది కవర్ అనమాట. ఓకేనా, కవరు మైనస్ 2 × 8 అనేది డయామీటర్ ఆఫ్ స్టిరప్స్ అనమాట. స్టిరప్ ఒక డయామీటర్ 8. 2 × 8 = 244 mm వచ్చింది. నెక్స్ట్ బి కూడా అంతే. డెప్త్ ఆఫ్ బీమ్ మైనస్ 2 × క్లియర్ కవర్ 20 మైనస్ 2 × 8. ఓకేనా, = 394 mm అనమాట. క్లియర్ కవర్ అనేది బీమ్కు ఒకటి ఉంటుంది, కాలమ్స్కి ఒకటి ఉంటుంది, అట్లా డిఫరెంట్గా మారిపోతుంది ఇక్కడ మాత్రం. కానీ డయామీటర్ అనేది స్టిరప్స్కి మనం 8 mm జనరల్ మోస్ట్లీ తీసుకుంటాం. సో డయామీటర్ అనేది సైజ్ ఒకటి 8 mm అనేది మారదు, కానీ క్లియర్ కవర్ అనేది మారుతుంది. ఓకేనా, ఇది క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫర్ 35 డిగ్రీస్కి బెండ్ అనేది హుక్ లెంత్ అనేది 10 × d. 10 × d అంటే 8. ఓకేనా, 8. ఇక్కడ మనము హుక్ లెంత్ ఉంటాయి, 2 ఉంటాయి. సో అప్పుడు 2 × 10 × d అనమాట. ఓకేనా, ఫర్ 90 degrees బెండ్స్కి వచ్చేసి బెండ్ లెంత్ వచ్చేసి 2 × d. బెండ్ లెంత్ ఉంటాయి ఎక్కడైనా జనరల్గా బెండ్ లెంత్ ఉంటాయి 5 × 2 × d. d అంటే 8. నెక్స్ట్ కటింగ్ లెంత్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. సో కటింగ్ లెంత్ = 2a+b అన్నారు కదా, 244 + 394 ప్లస్ హుక్ లెంత్ 2 ఉంటాయి హుక్. ఓకేనా, 2 × 10 × 8 హుక్ లెంత్ మైనస్ డయామీటర్ నెక్స్ట్ బెండ్ లెంత్ అనమాట. బెండ్ అయినప్పుడు బెండ్ అనేది 5 ఉంటాయి. దాని యొక్క బెండ్ లెంత్ యొక్క ఫార్ములా 2 × d చేసిస్తే మనకు 1.356 మీటర్స్ వచ్చేది. మనం ఎంఎంలోకి అయితే 1356 mm వచ్చేది అనమాట. సో ఈ విధంగా మీకు క్లియర్గా
క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు బాగా ఒకసారి డ్రాయింగ్స్ అబ్జర్వ్ చేయండి. బెండ్స్ అనేటి ఎక్కడైనా బెండ్స్ అనేటి 5 ఉంటాయి, హుక్లు అనేటి 2 ఉంటాయి. ఓకేనా.